ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మహిమగల రాజ్య యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల కిందికి వస్తున్నాం తండ్రి. మొదటి ఆరాధన ఆలపల్లి ప్రాంతంలో జరిగించుకొని రెండవ ఆరాధన బోర్డు ప్రాంతంలో జరిగించడానికి మీరు చూపిన కృపలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. యేసయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి, మీరు మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగల మనసు, అంగీకరింపగలిగినటువంటి హృదయాలను మీరు మాకు దయచేయమని, అయ్యా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి మీరు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని, ఈ ఇమ్మానుయేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడి వారి ఆధ్యాత్మిక జీవితాలలో ఈ వాక్యము ద్వారా తండ్రి వారు ఫలించినట్లు, వారు అభివృద్ధి పొందినట్లు, వారి జీవితాన్ని సరి చేసుకొని వారు ముందుకు కొనసాగబడినట్లు నీ కృప సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థించి వాక్య ధ్యానంలోకి వెలుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇమ్మానుయేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి తన సెలవు చాటును మరుగుపరిచి మరి యొక్క దినాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఈ వారంలో ఎన్నో తెగుల మధ్య మనం జీవించినప్పటికీ కూడా ఈ వర్షాకాలంలో ఎన్నో జ్వరాల మధ్య నలిగిపోయినప్పటికీ కూడా ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని పోషించి, ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని దీవించి మనల్ని సంరక్షించి తన కృపలో మరి తన సెలవు చాటును మరుగుపరుచుకొని మరి యొక్క పునరుద్ధానం లేదా మరి యొక్క ఆదివారం పరిశుద్ధ దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరి మనందరం ఇటు రీతిగా కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని ఆరాధించేటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడంటే ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ఏమిచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని తీర్చలేములే కానీ రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరైతే చెదిరిపోయినటువంటి 12 గోత్రాలుగా ఉన్నారో వారికి యాకోబు వారికి తెలియజేస్తూ ఈ మాట వారికి తెలియజేస్తా ఉన్నాడు. మరొకసారి ఆ మాటని మనము చదువుకుందాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. హల్లెలూయా. ఏంటండి? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు మన అంశం ఏమిటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. చెప్పండి ఒకసారి నాతో పాటు అందరి బిగ్గరగా. నరుని కోపము, చెప్పాలి ఒకసారి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. మంచిది ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాటలు మనము ధ్యానించుకునే ముందు ఆ 19వ వచన భాగంలో, ఆ 19వ వచన భాగంలో ఏమని రాయబడిందంటే ఒకసారి మీరు చూడండి. ప్రతి మనుష్యుడను వినుటకు వేగిరపడాలట. హల్లెలూయా. మొదటిదేంది? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలట. ప్రియమైన దేవుడి బిడ్డలు, ఏంది వినేది అంటే దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం బోధించే దానికంటే నేను ఎక్కువ వినటానికే ఇష్టపడతా. ఎందుకు అనంటే ఏ దైవదాసుని ద్వారా దేవుడు ఏ వాక్యం మాట్లాడతాడో తెలియదు గనక
నేను ఒక వాక్యం ప్రిపేర్ అయిన అనుకోండి, వాక్యాన్ని బోధించడానికి 10 మంది సేవకులు ఉన్నప్పుడు 10 మంది సేవకుల నోట 10 అంశాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఏ అంశం ద్వారానైనా మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము వినటానికి వేగిరపడాలి. దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినటానికి మనం వేగిరపడాలి. దైవ సేవకుడు ఏ వాక్యం చెప్తాడు, దైవ సేవకుడు ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు నన్ను గురించి అనేటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వినటానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. దేవుని వాక్యమే ఒక మనిషిని మార్చగలుగుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక మనిషి చెప్తే వింటాడా అండి? ఇది మంచి మార్గం కాదు, ఇది చెడు మార్గము, ఈ మార్గంలో నుండి నువ్వు సరైన మార్గంలోనికి రావాలి అని చెప్పినప్పుడు ఒక మనిషి వింటాడా? వినడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది పిల్లలు వింటారు, కానీ కొంతమంది పిల్లలు వినరు. కానీ దేవుని వాక్యము ఎవరైతే వింటారో వాళ్ళు మార్చబడతారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటారో, ఏ దంపతులైతే దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే అకుల ప్రిస్కిల లాగా ఉంటుంది. హల్లెలూయా. వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని వారిద్దరు కూడా నెరవేర్చినటువంటి వారు. పరిచర్య విషయంలో కూడా పౌలుతో పాటు వాళ్ళు నడిచినటువంటి వాళ్ళు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పౌలు కూడా వారి కొరకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. వీరు నా కొరకు ప్రాణమైన పెట్టగలుగుతారట. ప్రియమైన దేవుడి బిడ్డ, ఒక దైవ సేవకుడు ఒక కుటుంబ వ్యవస్థ గురించి, ఇద్దరు భార్య భర్తల గురించి తెలియజేస్తున్నటువంటి మాట. ఎందుకు అంటే అకుల ప్రిస్కిల వీళ్ళిద్దరు భార్య భర్తలు కూడా వీరు దేవుని మాట వినేటువంటి వాళ్ళు, దేవుని అడుగుజాడల్లో వీళ్ళు నడిచేటువంటి వాళ్ళు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా దేవుడికి అంటు కట్టబడినటువంటి వారుగా ఉంటారో వాళ్ళు ఫలించేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడాలి. దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడాలి. రెండో మాట కూడా మనం చూసుకుందాం. చూడండి ఒకసారి, మాటలాడుటకు నిదానించు వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే 10 మంది కూర్చున్న దగ్గర కూడా విస్తారంగా మాట్లాడొద్దు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, విస్తారంగా మాట్లాడొద్దు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం విస్తారంగా మాట్లాడుకున్నప్పుడు అందులో ఏదో ఒక దోషం మనల్ని పట్టుకుంటుంది. వారిని తిట్టడం వలన, ఇప్పుడు 10 మంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు, చర్చ చేసేటప్పుడు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? 10 మంది లేడీస్ ఒక దగ్గర కూర్చుంటారు అనుకో, ఏం మాట్లాడతారు చెప్పండి? ఏదో ఒక అమ్మ గురించి మాట్లాడింది అయితే ఆ మాట్లాడుకునే అమ్మ మాత్రం ఈ గుంపులో ఉండదు. ఇక ఉంటుందా అండి? ఉండదు. ఇక అమ్మ గురించి మాట్లాడతారు, ఆ అమ్మ అట్లా, ఈ అమ్మ ఇట్లా, ఈ అమ్మ చీర కొనుక్కుంది, ఆ అమ్మ నెక్లెస్ కొనుక్కుంది. చూడండి, ఎవరైనా మంచి చీర కొనుక్కుంటారు అనుకోండి, ఇక వాళ్ళకి ఇక సంతోషం. అక్క ఎవరు వచ్చినా కానీ బీరో కాడికి పోయి బీరో తీసి అడుగుని, ఇక మా ఆయన చీర కొన్నాడు, మా ఆయన నెక్లెస్ కొన్నాడు, మా ఆయన సెల్లు కొన్నాడు, మా ఆయన ఏసీ కొన్నాడు. హల్లెలూయా. అందరికి చెప్పుకుంటా ఉంటారు కదా. అందుకనే విస్తారంగా మాట్లాడద్దు. ఇప్పుడు మేము దేవుడి బిడ్డలు, ఏదో ఒక మాటలు ఏముంటుందండి, దోషం ఉంటుంది. అందుకనే వినటానికి వేగిరపడమన్నాడు, మాట్లాడటకు నిదానించమన్నాడు. హల్లెలూయా. అందుకనే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈరోజు కూడా ఈ మధ్య కాలంలో కూడా నేను ఫోన్లో కూడా కొన్ని మాటలు తగ్గించాను. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అందుకనే మాట్లాడటకు తక్కువగా మాట్లాడాలి, వినుటకు ఎక్కువగా వినాలి. అయ్యగారు మరి మీరు వినమన్నారు కదా అని చెప్పి 10 మంది కూర్చున్న చోట వాళ్ళ మాటలు వినొద్దు మీరు. మరి మీరే చెప్పారు కదా అయ్యగారు వినమన్నారంటే, వినమన్నది ఏ మాటలు? దేవుని మాటలు. హల్లెలూయా.
మీరు పని చేసుకుంటూ ఉంటారు, టీవీ పెట్టగానే మంచి వాక్యం వస్తూ ఉంటుంది, వినాలి, వాక్యాన్ని వినాలి, టీవీలో వచ్చే వాక్యాన్ని వినాలి. దాని ద్వారా మనం నేర్చుకోవాలి. మనకి ఏదైతే అవసరతగా ఉందో ఆ మాట మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుడి బిడ్డలు, ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అక్కడ దైవదాసుడు వాక్యాన్ని చెప్తా ఉన్నాడు అనుకోండి, వినాలి, అక్కడ మాటలను వినాలి. అక్కడ మాటలను వింటేనే దేవుడు ఆయన ద్వారా ఏదో ఒకటి నీతోటి మాట్లాడతాడు. ప్రియమైన దేవుడు, అందుకనే మీరు వినటానికి వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి. ఇంకొక మాట కూడా చూడదు, మూడవ మాట ఒకటి, కోపించుటకు నిదానించు వాడై ఉండాలి. హల్లెలూయా. కోపం చేయడానికి కూడా నిదానించు వాడై ఉండాలి. ఎంత కోపం తక్కువ చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. కోపం పెరిగే కొద్ది ఏం పెరుగుద్ది అంటే బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, గుండె స్పీడ్ కూడా పెరుగుద్ది. ప్రియమైన దేవుడి బిడ్డలు, అందుకనే కోపించుటలో కూడా నిదానించాలి. కొంతమందికి అయ్యా నా కోపమే రాదంటారు. నాకు గనక కోపం వస్తే నేను మంచోన్ని. హల్లెలూయా. నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు. వాడు నిజంగా మనిషే కాదు. నాకు అస్సలు కోపం రాదు, నాకు అస్సలకే కోపం రాదు. ఇంకా నా కోపం వస్తే మాత్రం ఆశమాశగా అప్పుడు మా రాంబాబుకి అసలే కోపం రాదు, మంచిగా వింటాడు. మా రాంబాబు కోపం వస్తే వేసిన టెంట్లు కూడా కూలిపోవాలి. మా రాంబాబు కోపం వస్తే రాదు, మా రాంబాబుకి కూడా కోపం అసలే రాదు. కోపం వస్తే మాత్రం ఇంట్లో ఫంక్షనేనా, వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కోపించుటకు నిదానించాలి. కోపించుటకు ఏం చేయాలంటండి? నిదానించాలి, కోపపడాలి. వాస్తవం చెప్పాలంటే పిల్లల మీద కోపం చేయాలి. వాళ్ళ మీద కోపం చేయండి, కోపపడండి, వాళ్ళు సరైన మార్గంలోనికి వాళ్ళు రారు. ఎందుకంటే ఒకవేళ ఈ వాక్యం వాళ్ళు వినాలనుకోండి, ఎట్లా అయ్యగారు కోపం చేయొద్దన్నాడు కాబట్టి ఇక మా అమ్మ మా నాన్న కూడా నా మీద కోపం చేయరు, ఇక నేను చేసింది నా ఇష్టం వచ్చినట్టు చేసిన ఒకళ్ళు వాళ్ళు అనుకుంటారేమో. కానీ కోపం చేయాలి, కోపం చేయాలే కానీ సూర్యుడు అస్తమించు వరకే ఆ కోపం నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి నుంచి? పొద్దున కోపం చేసినాం అనుకోండి, కోపం చేసి పిల్లలను దెబ్బ కొట్టినాం అనుకోండి, ఇంకా కోపం చేసినాం అనుకోండి, పనులు కట్ట కొరికే పరిస్థితి వచ్చింది అనుకోండి, సాయంత్రం 6 అది మర్చిపోవాలి. సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడండి? గుర్తుందా మీకు? ఆ వచ్చిన భాగం ఒకసారి చదివి వినిపించా మాట. ఎన్నో అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచ్చిన భాగం చదువు ఒకసారి. కోపపడుడి గాని పాపము చేర్చుండి, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. హల్లెలూయా. సూర్యుడు వెళ్ళిపోయేసరికి మీ కోపం నిలిచి ఉండకూడదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకని కోపపడాలి కానీ పాపం చేయకూడదు. ఒకవేళ భర్తకి బాగా కోపం వచ్చింది అనుకోండి, భార్య మీద కోపపడాలి, తప్పులేదు. ఇంకా వెనక్కి తిరిగి ఏదన్నా కర్ర అందుకొని 4 వీగులు వీగిన అనుకోండి, అదేమైంది అన్నట్టు పాపం అయింది. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు కోపం చేయాల, కోపం చేయకపోతే పని కాదు. తోటలో కూలివారు వచ్చారనుకోండి, ఏం పని చేస్తారమ్మా, దవదవ కానివ్వండి, మాకు పొద్దుపోతుంది అనే మాటని మనం అనొచ్చు, తప్పులేదు. కొంచెం కోపం చేయొచ్చు వాళ్ళ మీద. కానీ కోపం చేయొచ్చులే అని చెప్పేసి వాళ్ళని తిట్టామనుకోండి, ఏమైంది అక్కడ? పాపం అయిపోయింది. ప్రియమైన దేవుడి బిడ్డలు, అందుకనే ఏం చేయాలని? కోపపడుడు కానీ పాపము చేయొద్దు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తి గురించి ధ్యానించుకుందాం ఈరోజు. ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే. హల్లెలూయా. ఒక మోషే గురించి ఈరోజు మనం వర్తమానాన్ని ధ్యానించుకోబోతా ఉన్నాం. అయితే ఈ మోషే విషయంలో కూడా మనం చూసినప్పుడు మోషే దేవుని ప్రజల మీద తిరగబడ్డట్లుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇదంతా కూడా మీకు వాక్యము అర్థం కావడం కోసము ఈ ఉపోద్ఘాతం అనేటువంటిది మీకు తెలియజేశాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని బట్టి మనం పాపము చేయకూడదు.
కుటుంబంలో చూడండి, ఏదైనా భార్య భర్తల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ ఏదైనా అలజడి జరిగినప్పుడు, ఏదైనా సమస్య వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు ఆ యజమానుడు లేదా ఆ యజమాని ఊళ్ళోకి వెళ్ళేసి ఒకవేళ డ్రింక్ చేయటమో, లేకపోతే ఆ పిల్లలు ఏదైనా అగాత్యం చేసుకోవటమో, ఏదో ఒకటి సమస్య తీసుకొచ్చి పెట్టుకుంటారు ప్రియమైన దేవుడి బిడ్డలారా. కానీ ఇది వాక్యం సెలవిస్తూ ఉంది, కోపం చేయండి కానీ పాపము చేయొద్దు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియమైన దేవుడి బిడ్డలారా. అయితే కొన్ని సందర్భాలలో కూడా ఎందుకు కోపపడొద్దు అని దేవుడు మనకి ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు, పాపం చేయొద్దు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, మన దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా, మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, మనకు ఎదురయ్యేటువంటి ఇరుకులు, మనకి ఎదురయ్యేటువంటి ఆర్థిక సమస్యలు, మనకి ఎదురయ్యేటువంటి సమస్యలు కొన్ని మనల్ని పాపంలో పడేటట్టు చేస్తాయి. ఒకవేళ మనకి ఏదైనా ఆర్థిక సమస్య కానీ, కుటుంబంలో ఏదైనా సమస్య కలిగినప్పుడు, ఎవరి మీద నేను మనం కోపం చేసినప్పుడు ఆ కోపము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎందుకంటే ఆ కోపము మనల్ని నరకంలోనికి తీసుకొని వెళ్తుంది ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఆ కోపము దేవుని రాజ్యాన్ని చూడకుండా చేస్తుంది. ఆ కోపము దేవుడు నడిపించే గమ్యంలోనికి చేర్చకుండా చేస్తుంది ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఒకప్పుడు మనము ముళ్ళ బాటలో మనం ప్రయాణం చేసాం. ఆ బాటలో ముళ్ళు ఉన్నాయి, ఆ బాటలో గచ్చ పొదలు ఉన్నాయి, ఆ బాటలో వంకర మార్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేసిండు అంటే, ఆ మార్గంలో నుండి తీసి సరైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని నిలవబెట్టిండు ప్రియమైన దేవుడి బిడ్డలు. ఒక గమ్యానికి చేర్చబడాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ యొక్క మార్గంలో మనం నిలబడడం కనుక ఆ మార్గం దారి గుండా మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బోర్డు ప్రాంతంలో బస్ ఎక్కినాం అనుకోండి, కొత్తగూడెం పోవాలి అని అంటే బస్సు ఎక్కంగానే కొత్తగూడెం పోతామా అండి? ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసే సమయంలో ఎన్నో వాహనాలు ఎదురైతే మనకి ఆ బస్కి, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సిచ్యువేషన్లో ఆ డ్రైవరు ఏదైనా ఎదురొచ్చినప్పుడు బ్రేకులు వేస్తాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎన్నో మూల మలుపులు ఉంటాయి, ఎన్నో ప్రమాదకరమైనటువంటి సమస్యలు అక్కడికి ఎదురైతే, బైక్ వేసుకొని వచ్చే వాళ్ళు, తాగి డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఎదురవుతారు. వాటన్నిటిని కూడా కోళ్ళు అడ్డం వస్తాయి. గ్రామంలో విలేజ్లలోకి వెళ్ళిన తర్వాత కుక్కలు అడ్డు వస్తాయి, పిల్లలు అడ్డు వస్తూ ఉంటారు, మనుషులు అడ్డు వస్తూ ఉంటారు. ఆ రకంగా వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకొని ఆ గమ్యానికి మనము ప్రయాణమై చేరగలగాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అప్పుడు మనం గమ్యాన్ని చేరినట్టు. ఒకప్పుడు మన జీవితం ఏ రీతిగా ఉండేది అంటే ముళ్ళ బాటలో ఉండేది. ఆ ముళ్ళ బాటలో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు తీసి సమతలమగు భూమిపై దేవుడు మనల్ని నిలబెట్టాడు. సరైన బాటలో, అరే ఇది సరైన మార్గం నాయనా, ఈ మార్గంలో నువ్వు నడువు, ఈ మార్గంలో నువ్వు ప్రయాణంగా, ఈ మార్గంలో నువ్వు నడిచినప్పుడు సరైనటువంటి గమ్యంలో నువ్వు చేర్చబడతావు అని దేవుడు మనకు ఒక గమ్యాన్ని లేదా ఒక దారిని దేవుడు మనకి చేశాడు ప్రియమైన దేవుడు. ఆ ప్రయాణంలో పెట్టినప్పుడు మనం ఏం చేయాలిగా? ఆ బాటను మనం ప్రయాణం అయ్యి ముందుకు వెళ్ళాలి. అలాంటి జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి సమయంలో ఎన్నో సమస్యలు వస్తాయి ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో కోపతాపాలు వస్తాయి. కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. పాపం చేసేది ఎవరండి? మనుషులే కదా. పశువులు చేస్తాయా? ఇంకా పక్షులు చేస్తాయా? గమనించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. కానీ అలా జరిగింది కదా అని చెప్పేసి మనం ఏదో చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో తప్పులు కూడా జరుగుతూనే ఉంటాయి. తెలుసో తెలియక కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ రీతిగా చేసినప్పుడు దాన్ని బట్టి మనం ఏ అఘాయిత్యం చేసుకోవడానికి మనం పాల్పడకూడదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఆ కోపాన్ని బట్టి లేదా ఆ యొక్క సమస్యను బట్టి మనం చనిపోవడానికి వీలు లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, కోపం చేయండి, కోపం చేయండిలే కానీ పాపము చేయొద్దు. కోపపడాలి, పిల్లల పట్ల కోపం పడాలి. అయితే కొన్ని సందర్భాలలో మన ప్రయాణంలో ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని సమస్యల ద్వారా మనకి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని బట్టి మన జీవితం ఆగిపోవద్దు ప్రియమైన దేవుడి బిడ్డలారా. మన ఆధ్యాత్మిక జీవితం ఆగిపోవద్దు ప్రియమైన దేవుడి బిడ్డలారా. మోషే విషయంలో చూసినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రజలకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ జీవిత ప్రయాణంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ బాటలో ప్రయాణం చేస్తా ఉన్నారు ప్రియమైన దేవుడి బిడ్డలారా. ముందు చూస్తే సముద్రం ఉన్నది, వెనక చూస్తే శత్రువులు ఉన్నారు.
ఎటు దోచని పరిస్థితి. మోషే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తా ఉంది. ముందు చూస్తే సముద్రం ఉన్నది, వెనక చూస్తే శత్రు సైన్యం ఉన్నది. దేవుడు ఆ నదిని కర్రతో కొట్టమన్నాడు. ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే మోషే ఆ కర్రను చూపించాడో ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడ్డది. ప్రియమైన దేవుడు, ఆ ప్రజలు ఆరిన నేలలో వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా వాళ్ళు కొంతకాలము ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటే ఆ ప్రజల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఒకప్పుడు వాళ్ళు వారి కింద వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు, వాళ్ళు బండలెత్తుతా ఉన్నారు, ఇటుకలు మోస్తా ఉన్నారు. వారు దేవునికి 100 సంవత్సరాలుగా వాళ్ళు దేవునికి మొరపెడతా ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ మొర దేవుడు విని దేవుడు మోషేని జ్ఞాపకం చేసుకుని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే దేవుడు మోషేని ఎంతలా వాడుకున్నాడో మీరు చూడండి ఒకసారి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. మోషే దేవునితో నడిచినటువంటి వాడు. మోషే దేవునితో ప్రయాణం చేసినటువంటి వాడు. దేవుని మాటలు మోషే ద్వారా దేవుని ద్వారా మోషేకి ఎన్నో మాటలు తెలిసినాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మోషేని వాడుకున్నాడు అంతే. ఎంత గొప్పగా దేవుడు మోషేని వాడుకున్నాడో చూడండి. అయితే వీరి ఆ రీతిగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు. రెఫీదేము అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళు అప్పటికే కొంతకాలం వాళ్ళు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినటువంటి తరువాత ఆ ప్రజలు నీళ్ల కొరకు బాధపడతా ఉన్నారు. ఆ ప్రజలు నీళ్ల కొరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ సమయంలో ఆ ప్రజలు మోషేతోటి ఏమంటా ఉన్నారు చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. తరువాత ఇజ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యముల నుండి ప్రయాణమైపోయి రెఫీదేములో దిగిరి. హల్లెలూయా. వారి జీవిత ప్రయాణంలో రెఫీదేము అనేటువంటి ప్రాంతంలో దిగారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వారు అక్కడికి దిగిన తర్వాత అక్కడ ప్రజలు నీటి కొరకు ఇబ్బంది పడతా ఉన్నారు. నీటి కొరకు ఇబ్బంది పడతా ఉంటే దేవుడు మోషేతో అన్నాడు కదా, మోషే నీ చేతిలో కర్ర తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. నీ చేతిలో కర్ర తీసుకొని వెళ్ళు. అక్కడ నీ ఎదుట బండ ఉంటుంది. ఆ బండని రాయితోటి ఏమన్నాడు, రాయిని కొట్టమన్నాడు. ప్రియమైన చేతిలో ఉన్న కర్రతోటి ఆ రాయిని కొట్టు. ఎప్పుడైతే మోషే ఆ చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆ రాయిని కొట్టాడో అక్కడ నీళ్లు ఆ రాయిలో నుండి బయటకు వచ్చింది. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరి దాహం తీర్చబడ్డది. అక్కడ ప్రజల దాహం తీర్చబడ్డది, ప్రజల అవసరత తీర్చబడ్డది, ప్రజల అక్కర తీర్చబడ్డది, ప్రజల సమస్యలు తీరాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీటి సమస్య, ఆహారం సమస్య వారికి తీర్చబడ్డది. వారికి అవసరతలు తీరాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బట్ట మాయలేదట, చెప్పులు అరగలేదట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళకి తాగటానికి నీళ్లు కూడా వచ్చినాయి, తినటానికి ఆహారం కూడా వచ్చింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంటే అంతవరకు కూడా మోషే జీవితం సాఫీగా సాగిపోయింది. అంతవరకు మోషే యొక్క జీవితం సాఫీగా సాగిపోయింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను మీకు కోపం అనేటువంటి అంశం గురించి నేను మీకు బోధిస్తా ఉన్నా. గుర్తుంచుకోండి, ఆ మాట మీరు గుర్తుంచుకోండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అయితే అంతవరకు మోషే జీవితం బాగానే ఉంది. అంతవరకు మోషే జీవితం సాఫీగానే నడిచిపోయింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకా కొంత దూరం వెళ్ళినటువంటి తరువాత మళ్ళా ప్రజలు నీటి కొరకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆహారం కొరకు ఇబ్బంది పడతాం. మరలా వాళ్ళకి కొరత వచ్చింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరలా ఆహారం కొరత వచ్చింది. వాళ్ళు చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మోషే యొక్క ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, లేకపోతే దేవునికి కొంత ఎడబాటు అయ్యేటువంటి అహంభావం కావచ్చు,
అక్కడ ఆగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి ఆహారపు కొరత వచ్చేసింది, నీటి కొరత వచ్చేసింది. వాళ్ళు మోషేని అడుగుతా ఉన్నారు కదా. చూడండి ఒకసారి, 20వ అధ్యాయము 5వ వచన భాగం చూడండి ఒకసారి. ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి అని ఈ ప్రజలు ఆ మోషేని అడుగుతా ఉన్నారు. ఈ కాని ప్రాంతంలోనికి మమ్మల్ని ఎందుకు రప్పించినావు, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చినావు, మా చావేది మేము అందులో చచ్చిపోదాం కదా, ఆ వెట్టి చాకేది అక్కడనే మేము పడి ఉంటాం కదా, ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు, ఈ ఎడారిలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు అని మోషే మీద ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంటే ఆ ప్రజలకు తెలవదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, ఆ సముద్రంలో ఆరిన నేల చేసినటువంటి దేవుడు, మాకు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, మాకు నీరిచ్చినట్టు ఎడారిలో నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఆకాశంలో నుంచి మన్నా కురిపించినటువంటి దేవుడు, మమ్మల్ని పోషించడా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావడం లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎప్పటికీ వాళ్ళు మోషే మీదనే సనుకుతా ఉన్నారు, మోషే మీదనే వాళ్ళు గులుగుతా ఉన్నారు. ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు, ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు నడిపించినావు అని వాళ్ళు ఆ రీతిగా మోషే మీద తిరగబడినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఆ ప్రజలు మోషేతో అంటా ఉన్నారు కదా. చూడండి ఒకసారి, వాళ్ళు తినడానికి ఏమేం లేవు. చూడండి ఒకసారి, ఈ స్థలములలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు కూడా లేవనిరి. హల్లెలూయా. ఏంటంటే త్రాగటానికి నీళ్లు కూడా లేవట. రెఫిదేము ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మోసే బండను కొట్టినప్పుడు అక్కడ నీళ్లు వచ్చినాయి, ఈ ప్రజలు తాగారు. మళ్ళీ కొంత దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆహారం కొరత ఏర్పడదు. అప్పుడు ప్రజలు మోసే నిందిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలు, ఈ కాని చోటికి మమ్మల్ని నీవు తీసుకొని వచ్చినావు. అయితే అప్పుడు అక్కడ నుండి పెద్దలు కావచ్చు, అక్కడ నుండి అహరోనులు కావచ్చు, దేవుడు వారితో తెలియజేసిండు కదా, మోసే నీవు పలానా ప్రాంతంలో బండ ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు చెప్పండి ఒకసారి. దేవుడు ఏమన్నాడు మోసేతోటి? నీ వెళ్ళి ఆ బండతోటి మాట్లాడు, నువ్వు వెళ్ళి ఆ బండతోటి మాట్లాడితే ఆ బండ నీకు నీళ్లు ఇస్తుంది. ఆ నీళ్లు వీళ్ళు త్రాగటానికి ఇవ్వు, ఆ పశువులు కావచ్చు, వారితో పాటు వచ్చిన మందలు కావచ్చు, గుర్రాలు ఏదైనా సరే జీవరాశులకి ఇవ్వు అని దేవుడు మోషే అహరోనులతో చెప్పిండు. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది. ప్రజలు అంటాడు, ఈ బండ నుండి నేను మీ కొరకు నీళ్లు రప్పింపలేనా అంటాడు మోషే. అక్కడ రప్పించేది ఎవరు? దేవుడు. కానీ మోషే ఏమంటాడు? నేను రప్పించలేనా ఈ బండలో నుంచి, ఆఫ్టర్ ఆల్ ఈ బండలో నుంచి నేను నీళ్లు రప్పించలేనా ద్రోహులారా అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, అంటే అక్కడ దేవుడిని మహిమపరచలేకపోతా ఉంది, దేవుణ్ణి సన్మానించలేకపోతా ఉంది. అక్కడికి వచ్చేసరికి తన ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మోషేకి పరలోకం ఇచ్చాడు, పరలోక రాజ్యం దేవుడు మోషేకి ఇచ్చాడు. తన విశ్వాస జీవితంలో కొంత ఆగినప్పటికీ కూడా దేవుడు చేసిన వాగ్దాన భూమిలోనికి చేరలేకపోయాడు. ప్రియమైన దేవుడు, దేవుడు చేసిన వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయాడు. ఏ దేశమైతే ఇశ్రాయేలులకు ఇస్తున్న దేశంలోనికి మోషే వెళ్ళలేకపోయాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఎందుకు అనంటే మోషేలోకి ఏమొచ్చింది? నేను అనేటువంటి అహమ్మ మోషేలోనికి వచ్చింది. ప్రియమైన దేవుడు, అందుకని ఇంకా అక్కడ కింద అంటా చూడండి ఒకసారి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపలేమా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు మోషేతోటి? నువ్వు బండతో మాట్లాడు అంతే, నువ్వు బండతో మాట్లాడితే దేవుడు నీకు నీళ్ళు ఇస్తాడు అంతే. దేవుడు ఏం చెప్పిండో అదే చెయ్యాలి.
పంటతో మాట్లాడమంటే కర్ర తీసుకొని పోయి 2 సార్లు పండని. కొన్ని సందర్భాలలో దేవుడు చెప్పినట్లుగా నడవం మనం. దేవుడు మనకి ఏదైతే తెలియజేస్తాడో దాని ప్రకారంగా మనం నడవం, దాని ప్రకారంగా మనం ప్రవర్తించం, ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేయం ప్రియమైన దేవుడి బిడ్డల. అలాంటప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఏమైపోయిందంటే ఆగిపోద్ది. అప్పుడు నువ్వు అనుకుంటావు కదా, అయ్యో నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతా ఉన్నా, నేను ఎందుకు కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నా, ఒక సేవకుడి జీవితంగా నా ద్వారా ఎందుకు కార్యాలు జరగట్లేదు, నా ద్వారా ఎందుకు అద్భుతాలు జరగట్లేదు. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయేటి, ఒకప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి అద్భుతాలు జరిగించేవాడు, నా ద్వారా కొన్ని ఆత్మను సంపాదించేటువంటి వాడు. ఇప్పుడు ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఉండంగా దిగజారిపోతా ఉంది, నేను ఎందుకు అభివృద్ధిలోనికి రావట్లేదు అనే ఆలోచన మనకు వస్తుంది ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎందుకు అంటే మన దేవుని మాట వినట్లేదు. మోషే దేవుడితో నడిచిండు, మోషేతోటి మనం పోల్చగలుగుతాం అండి? మోషే ముందు మన జీవితం సరిపోయిందా? మోషే ఎంతటి వాడు? మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడు. ప్రతి స్థలములో దేవుడు మోషేతో మాట్లాడు. దేవుడు ఏం చెప్తే మోషే అది చేసి చివరికి వచ్చేసరికి బండని 2 మార్లు కొట్టి దేవుడు ఆ కింద వచ్చిన వాళ్ళు అంటారు, నువ్వు నన్ను ఎందుకు సన్మానించలేకపోయినావు, నన్ను ఎందుకు నువ్వు అవమానపరిచినవని ఆ కింద వచ్చిన వాళ్ళు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చలేదు. అక్కడ మోషే కోపం కూడా దేవుడి నీతి నెరవేర్చలేకపోయింది. మోషే కోపం కూడా దేవుని నామానికి మహిమ తేలేకపోయింది. దేవుని కోపము దేవుణ్ణి సన్మానించలేకపోయింది ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకనే మన మాట కావచ్చు, మన చూపు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన తలంపులు కావచ్చు దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే యాకోబు భక్తుడు ఏం తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఒకసారి. ఏందట? వినుటకు వేగిరపడాలన్నమాట. హల్లెలూయా. మొదటిది ఏంది? వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి. హల్లెలూయా. మాటలాడుటకు నిదానించాలి, కోపపడుటకు కూడా ఎలా ఉండాలట? నిదానించు వాడై ఉండాలట. ప్రియమైన నేను గొప్ప భక్తి చేస్తా ఉన్నా కదా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా కదా, నేను ప్రతి వారం గుడికి పోతున్నా కదా, ప్రతి వారం నేను దేవుని సన్నిధిలో కానుక వేస్తాను కదా, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా కదా, నేను ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూ ఉన్నాను కదా, ప్రతిసారి గృహకుడికి పెట్టుకుంటా ఉన్నాను కదా, సేవకుని కాలికనిస్తా ఉన్నాను కదా, అన్ని చేస్తూనే ఉన్నాను కదా, నేను ప్రతిరోజు వాక్యం వింటూనే ఉన్నా కదా, వాక్యం చదువుకుంటూనే ఉన్నా కదా అని ఒకవేళ మీరు అనుకున్నారు అనుకోండి, అదంతా కూడా ఈ 3 లేకపోతే జీవితం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగలేము. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోవాలి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు మన జీవితం ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అని మనం ఆలోచన చేసుకోవాలి. మన దినదినము దిగజారిపోతా ఉన్నాము అని అంటే, ఆత్మీయతలు దిగజారిపోతా ఉన్నాము అంటే మనలో ఏదో బలహీనత వెంబడిస్తాం. మన కుటుంబం మీద ఏదో శాపము తాండవిస్తా ఉంది అని అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదో దుష్టుడు మనల్ని వెంబడిస్తా ఉండు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదో సాతానుడు నా పనులకు భంగం కలిగిస్తా ఉంటాడని నువ్వు అర్థము చేసుకోగలగాలి. నువ్వు దేవుడికి ఎంత కానుకలు ఎవడు ఇమ్మన్నాడు నిన్ను? దేవుడు ఇమ్మన్నాడా నిన్ను? హల్లెలూయా. నీకు కలిగిందే నువ్వు అంతే, నీకున్నదే సమర్పించు. పేద విధవరాలు 2 కాసులుంటే వేసింది. హల్లెలూయా. అంతకంటే ముందు ఇచ్చినటువంటి వాళ్ళు వేల కొద్ది బంగారం ఇచ్చారు, వేల కొలది ధనం ఇచ్చారు, లక్షల కొలది ఇచ్చారు. కానీ దేవుడు లక్షలకెళ్ళి చూడలే, లక్షలకెళ్ళి చూసి. హల్లెలూయా. మంచి గుణం ఉన్న పేద విధవరాల్ని దేవుడు చూసి. నువ్వు దేవునికి ఎంత కానుక సమర్పించినా నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే వ్యర్థమే అది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి,
కోపపడటం కూడా నిదానించాలి. ఎందుకంటే మన కోపం మనకు శత్రువుగా మారుద్ది. ఎవరో శత్రువులు మనకు పక్కన ఎవరు ఉండరు. శత్రువులు ఎవరు ఉంటారండి మనకు? ఒకవేళ ఆ శత్రువు మనల్ని ఏమైనా చేసిండు అనుకోండి, ఏదో ఒక ఆర్థిక పరంగా మనల్ని దెబ్బ కొడతారు అంతే. శరీరానికి దెబ్బ కొడతారు అంతే, ఏదో ఒక లాస్ చేస్తారు. ఆత్మకు చేయగలుగుతారా అండి? ఆత్మకు దెబ్బ కొట్టగలుగుతారా? ఆత్మకు దెబ్బ కొట్టలేదు ప్రేమించి దేవుడికి. మన ఆత్మకి దెబ్బ కొట్టేది ఎవరు అంటే మనమే. మన ఆత్మకి దెబ్బ కొట్టుకునేది మనమే. మన ఆత్మని చంపుకునేది మనమే. మన ఆత్మని మనం తప్ప బయట ఎప్పుడు చంపలేము. అయ్యా మరి ఆత్మ ఎట్లా, మన ఆత్మ మనం ఎట్లా చంపుకుంటాం అంటే నీ కోపమే నిన్ను చంపు. అందుకనే కోపపడొద్దు. కోపపడి నోటికి ఏదొస్తా ఆ మాట మాట్లాడద్దు. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మోసే అంతటోడినే దేవుడు దింపిండు. మోసే అంతటోడినే దేవుడు అరణ్య మార్గంలో తీసేసుకున్నాడు అంతే. ఈరోజు నిన్ను అడిగింది ఎవరు? నన్ను అడిగింది ఎవరు? అందుగురించే ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఇమ్మానుయేల్ లైవ్ టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కోపపడుటకు నిదానించు అని. ఎందుకంటే దేవుని కోపము అంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం కలిగి ఉంటే నీ కోపము దేవుని సన్మానించలేదు, నీ కోపము దేవుణ్ణి మహిమపరచలేదు, నీ కోపము దేవుణ్ణి ఆరాధించలేదు. నీకున్న కోపము నీ ఆధ్యాత్మిక జీవితంలో మోసే ఎట్లయితే మధ్యలో అరణ్య మార్గంలో ఆగిపోయాడో, ఏ రీతిగా మరణించి బాధ పెట్టబడ్డాడో, నీ ఆధ్యాత్మిక జీవితం కూడా నీవు కోపపడి పాపం చేసినప్పుడు నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయింది. ప్రియమిత్రుడు, ఈరోజు ఈ స్వరం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ ఈ వాక్యం విని ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ ప్రార్థన ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకో. ఎక్కడ నువ్వు కోల్పోయావో ఒకసారి ఆలోచన చేసుకో. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కాబట్టి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ఎవరికి వారుగా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నీ ఎదుట కోపపడినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేసినట్లయితే, చూపుల ద్వారానో, క్రియల ద్వారానో, తలంపుల ద్వారానో, ఆలోచనల ద్వారానో, అయ్యా నీ ఎదుట నేను కోపపడి నా ఆధ్యాత్మిక జీవితము, నా విశ్వాసము, నా ప్రయాణము ఒకవేళ ఆగిపోయి ఉన్నట్లయితే యేసయ్యా నన్ను బలపరచు. ఈరోజు నీ వాక్యంతో నన్ను మాట్లాడా, ఈరోజు వాక్యంతో నన్ను బలపరిచా, నన్ను స్థిరపరిచావయ్యా. దయచేసి ఎవరికి వారుగా మరలా వెనక్కి తిరిగి ఒక్కసారి మీ జీవితాలు మీరు పరిశీలన చేసుకోండి. నీ జీవితం ఎక్కడ ఆగిపోయిందో, నీ ఆత్మీయ ఎదుగుదల ఎక్కడ ఆగిపోయిందో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో, ఆలోచన చేసుకొని, యేసయ్యా మరలా నాకు సహాయం దయచి, యేసయ్యా మరలా నాకు సహాయం దయచి. యేసయ్యా నేను బలహీనుడు, నేను మాటల ద్వారా నిన్ను గాయపరిచి, కోపం ద్వారా నిన్ను సన్మానించలేకపోయాను, కోపము ద్వారా నిన్ను ఆరాధించలేకపోయాను, కోపము ద్వారా నీ పాపంలో పడిపోయాను, సమస్యల ద్వారా పాపంలో పడిపోయాను, సమస్యల ద్వారా చీకటిలో పడిపోయాను. అయా మరల నన్ను వెలిగించు. అయా నా విశ్వాస జీవితాన్ని మరలా వెలిగించు. అయా నా విశ్వాస జీవితాన్ని మరలా కొనసాగించు. అయా నేను పడిపోవద్దయ్యా, అయా నేను కృంగిపోవద్దయ్యా. అయ్యా లోక వ్యసనాలలో పడి అయా మిమ్మల్ని మర్చిపోయినటువంటి వాడిగా నేను ఉన్నానయ్యా. అయా మరల నా విశ్వాస జీవితాన్ని నిలబెట్టు. అయా మరల నా జీవితాన్ని కొనసాగించు అని ఈ స్వరం విట్టినటువంటి దేవుని ప్రజలారా, దేవుని సంగమ, దేవుడి రోజు మనందరితోటి ఈ స్వరం వింటున్న నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో, ఎక్కడ బంధింపబడ్డావో, ఏ సాతాను వల్ల పడిపోయావో, ఏ వ్యసనంలో పడిపోయావో, నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి అంటే, నీ జీవితాన్ని మరలా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఆ దేవుని సహాయాన్ని అడుగు. యేసయ్యా నీ ఎదుట నా పాపాన్ని క్షమించి, నీ ఎదుట నా అపరాధమును మన్నించు, నీ ఎదుట నా ప్రతి సమస్యను తొలగించండి, నా జీవితాన్ని కట్టండి అయ్యా,
నా ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టండి అయ్యా అంటూ నువ్వు దేవుని ఎదుట పరిశీలన చేసుకున్నట్లయితే పాడైపోయిన జీవితాలను పదిలో పరచగలడు ఆయన. పాడైపోయిన కుటుంబాలను లేవనెత్తగలడు ఆ దేవుడు. మారా అనుభవం కలిగినటువంటి దాన్ని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. నువ్వెక్కడ ఆగిపోయావు, ఎక్కడ నిలిచిపోయావు, ఎక్కడ సొలసిపోయావు, యేసయ్యా మరల నా జీవితాన్ని కట్టు, యేసయ్యా మరల నా జీవితాన్ని కట్టు అయా, మరలా నీ కొరకు వెలిగింపజేసే భాగ్యాన్ని నాకు దయచి మరల నా జీవితాన్ని వెలిగించి నా జీవితాన్ని ముందుకు నడిపించు, నన్ను ముందుకు కొనసాగింపజేయి అని నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించినట్లయితే నాతో పాటు ఏకీభవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల కిందకి వస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన వాక్యము విని సత్యము గ్రహించి అలాగున నేను జీవించాలి, అలాగున నేను పరిగెత్తాలి, అలాగున నేను నడవాలి అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు, ఈ ఇమ్మానుయేల్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే ఈ వాక్యము విని యేసయ్యా నేను నీ కొరకే బ్రతకాలి, నేను నీ కొరకే జీవించాలి, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను వాడబడాలని ఎంతమంది బిడ్డలైతే నా ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయింది, మరలా నా జీవితాన్ని కొనసాగించు, నా ఆధ్యాత్మిక జీవితాన్ని, నా విశ్వాసంను మరలా ముందుకు కొనసాగించు అని ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ ఛానల్ ద్వారా విన్నారు, వారందరిని కూడా మీరు దీవించండి, వారందరిని కూడా మీరు ఆశీర్వదించి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచుమని, బోధించి భ్రష్టుడనై పోకుండానట్లుగా ఈ మీ మాటలు నా హృదయంలో నెరవేర్చబడి అది ఫలించి అది అభివృద్ధి చెందినట్లుగా మీ వాక్యమును యథార్థముగా బోధించే కృపను మా అందరికి నాకును దయచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించుమని, మమ్మల్ని అందరూ కూడా సర్వసత్యంలో నడిపించుమని యేసు నామములో ప్రార్థించడానికి వందనాలు చెల్లించి వేడుకొని చుట్టున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.